Marriage? I'm actually very busy. I don't have time to get married. మీ అమ్మాయి ఇంట్లో జామకాయలు తెంపుకుంటే పర్వాలేదండి, బైక్ మీద అబ్బాయిలతో ముద్దులు పెట్టుకుంటుందేంటండి? Welcome to Face to Face exclusive. Today we are going to introduce you a famous personality. She's an actor, writer, producer and also a director. She's none other than Aparna Malladi garu. Namaste Andi. Namaste. First of all, congratulations for your success Andi. Oh, thank you so much. It's not successful yet, but at least we are releasing the movie, so that is already a success in a way. Yeah. Okay. So మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? So my journey actually started, well, I went to United States to do my masters, and then I got a job and I was doing okay, and I was feeling that life is not that interesting. Okay. So I had to do something else, you know. So in the evenings I started taking classes at a place called Film Arts Foundation. Okay. In independent filmmaking. It's a big hub for independent filmmaking అక్కడ. సో అక్కడ క్లాసులు తీసుకున్నాను. 16mm 8mm ఫార్మాట్ మీద నేర్చుకున్నా ఫిల్మ్. దెన్ వాళ్ళే ఒక చిన్న గ్రాంట్ ఇచ్చారు, ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను నుప్పూర్ అని. దానికి చాలా అవార్డులు వచ్చినాయి ఫిల్మ్ ఫెస్టివల్స్లో. దెన్ ఆ కాన్ఫిడెన్స్తో మళ్ళీ నేను ఒక ఫీచర్ ఫిల్మ్ చేశాను మిత్సాయన్ అని, అండ్ దానికి కూడా అవార్డ్స్ వచ్చినాయి. అది ఇక్కడ మామీ ముంబైలో ఇట్ ఆల్సో స్క్రీన్డ్ అనమాట, ఇంటర్నేషనల్ ప్రీమియర్. దెన్ ఐ రోట్ అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్, అండ్ దిస్ ఈజ్ మై పర్సనల్ స్టోరీ మీద బేస్డ్, అండ్ ఇట్స్ సెట్ ఇన్ హైదరాబాద్. సో అప్పుడు ఐ కేమ్ టు హైదరాబాద్ టు మేక్ ద మూవీ. ఓకే. ఇంతకుముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ అండ్ ఇప్పుడు చేసిన అనుశ్రీ ప్రాజెక్ట్ అన్నీ ఉమెన్ ఓరియంటెడ్ రోల్స్ అని చెప్పి విన్నాము. Yeah. సో వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ యు ఆర్ మేకింగ్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్? సో ఉమెన్ ఓరియంటెడ్ రోల్స్ ఎందుకు నేను అట్లాంటి మూవీస్ చేస్తానంటే, ఫస్ట్ థింగ్ నేను ఫిల్మ్స్ చేసేది చాలా పర్సనల్ స్టోరీస్ మీద చేస్తాను. అండ్ సో అన్నిట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ ఐఎమ్ అ ఉమెన్, సో దట్స్ వై అ ఉమెన్ ఈజ్ ద లీడ్. And also I feel ki anyway guys are writing a lot of stories with guys in the lead, so maybe if I write for women, some women will have lead roles, but that is the secondary reason. The primary reason is because they are my stories and they are from my point of view. How you have balanced your professional career and personal career simultaneously both? I don't think there is a professional and personal life balance when you're a filmmaker, because film is all consuming. It requires all of you and your entire existence. ఒక గొప్ప ఫిల్మ్ మేకర్ ఆంద్రే తర్కోవ్స్కీ ఒకసారి చెప్పారనమాట. హీ సెడ్ దట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అ వెరీ డేంజరస్ ఆర్ట్ because the raw material for film is your very life itself. So adi koncham, so it leaves no room for personal life. But while I'm making movies, my friends, my crew and the people I meet, everybody, that is my personal life, you know what I mean. They become my friends, they become my partners in my journey, and I get to become friends with them. So ade na personal life. కమింగ్ టు అనుశ్రీ మూవీ, ఈ మూవీలో హీరోయిన్ రోల్ గురించి ఏదైనా మాకు చెప్తారా? అనుశ్రీ, ఇన్ ద అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్లో అనుశ్రీ ఈజ్ అ క్యారెక్టర్ హూ ఈజ్ అ యంగ్ గర్ల్. ఆమె ఫైనల్ ఇయర్లో ఉంది, అండ్ ఇన్ జనరల్ షీ ఈజ్ నాట్ వెరీ గుడ్ ఇన్ స్టడీస్. షీ థింక్స్ షీ ఈజ్ నాట్ వెరీ స్మార్ట్, అందుకనే ఫెయిల్ అవుతుంది. అండ్ ఇండియాలో ఒక అమ్మాయి ఫెయిల్ అవుతూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ దే యూజువలీ ట్రై టు గెట్ హర్ మ్యారీడ్. సో ఈ మూవీలో కూడా వాళ్ళ పేరెంట్స్ ట్రై చేస్తున్నారు ఒక అరేంజ్ మ్యారేజ్ కోసం, కానీ ఈ పాపకి షీ డజంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. సో షీ కమ్స్ అప్ విత్ సమ్ ఇంజీనియస్ ప్లాన్స్ టు సాబోటాజ్ ఆల్ దేర్ ప్లాన్స్. డ్యూరింగ్ దట్ ప్రాసెస్ ఆమెకి తెలుస్తుంది, ఓ ఐఎమ్ సో స్మార్ట్, ఇంత మంచి ప్లాన్స్ వేసాను. అండ్ దట్ వే షీ గెట్స్ అ బ్రేక్ త్రూ ఇన్ హర్ ఓన్ ఇంటెలిజెన్స్, అండ్ దానివల్ల షీ ఈజ్ ఏబుల్ టు గ్రాడ్యుయేట్ అనమాట.
So that is the story of Anushri in 2 lines. I can't believe this, guys. We are the creme de la creme of Indian women here. We belong to the land of Indira Gandhi and Mother Teresa, okay? And Mirabai. And here, you want to discuss shopping and shadi scenarios with me? Wow! డ్రామా. ఇంతకుముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అని విన్నాము. సో ఇప్పుడు అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్ కూడా మీరు ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్గానే చేశారు. Yeah. సో వాట్ ఈస్ ద స్పెషల్ రీజన్ బిహైండ్ ఇట్ అండి? బీయింగ్ ఏ ఉమెన్ డైరెక్టర్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యు ఆర్ ఫేసింగ్? నేను ఎప్పుడు మ్యాన్గా లేను, సో ఐ డోంట్ నో ఒక మేల్ డైరెక్టర్ ఏ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో. బట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అ ఛాలెంజ్ టు బిగిన్ విత్. ఇట్ రిక్వైర్స్ సో మెనీ డిఫరెంట్ స్కిల్స్. జస్ట్ ఫిల్మ్ మేకింగే కాదు, ఒక పర్సన్ని కన్విన్స్ చేయటం, చాలామందిని కన్విన్స్ చేయాలి. కలెక్టివ్ ఆర్ట్ కదా. ఒక ఆర్టిస్ట్ లాగా ఒక క్యాన్వస్ తీసుకుని బ్రష్ తీసుకుని పెయింట్ చేస్తే దట్స్ జస్ట్ యూ అండ్ యువర్ క్యాన్వస్. బట్ ఇక్కడ చాలామందితో కలిసి వాళ్ళందరినీ మీ విజన్లో లాక్ అయ్యి చేయాలన్నమాట. సో ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ సేల్స్ స్కిల్స్, ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ కన్విన్సింగ్, అండ్ దెన్ ఆల్సో యు ఆర్ అన్ ఆర్టిస్ట్. And filmmaking has science, technology part as well as emotional part. So you have to know so many things. That itself is challenging, and I think it's probably equally challenging for guys also. But I don't know, because the numbers of women filmmakers are small in the industry, I'm feeling that maybe it is more challenging for women. But I have nowhere to compare. Maybe I should try an experiment where I dress up like a guy and try to get a movie made and see if it will be easier. ఇండస్ట్రీలో మనం ఎక్కువగా మెయిల్ డైరెక్టర్స్ని చూస్తుంటాము. Yes. సో వాట్ డూ యూ థింక్ దట్ ఎందుకు ఎక్కువగా ఉమెన్ డైరెక్టర్స్ ఎక్కువ కనిపించారు మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? I think especially Telugu film industry lo the main way to become director ippude at least presently is a mentorship method annamata. ఎందుకంటే ఒక పర్సన్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి కొన్ని మూవీస్లో ఒక మెంటర్షిప్ తీసుకుని దెన్ దే బికమ్ డైరెక్టర్. దట్ ఈజ్ అవర్ ప్రాసెస్. సో టు బిగిన్ విత్ చాలామంది ఉమెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ లేరు. సో దెన్ ఆ పూల్ నుంచి చాలా కొంతమంది డైరెక్టర్స్ వస్తున్నారు. సో ఐ థింక్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ వై సో మెనీ ఉమెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ నాట్ దేర్. ఐ థింక్ దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఒకటేమో కల్చరల్ రీజన్. మేబీ పేరెంట్స్ చెప్తారు దే డోంట్ వాంట్ ఉమెన్ టు గో ఇన్ టు ఫిల్మ్ ప్రొఫెషన్ బికాస్ దే ఫీల్ దట్ దేర్ ఇస్ సో మెనీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఒక పేరు పడింది. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫిజికల్ వర్క్. ఫిల్మ్ మేకింగ్ ఇన్ జనరల్ ఒక బ్లూ కాలర్ జాబ్. Okay, whether it is actor or director, only white collar job in the whole film business is producer. He can sit in office, but for a director and everything, so assistant director inka blue collar job adi tirugutune undali. So maybe lot of girls don't enter the field. Yes. Then దాని నుంచి ఇంకా మళ్ళీ ఇంకా పర్సంటేజ్ తగ్గుతుంది to become director, because going from assistant director to director, something else is required. Not just it's not like 10th grade pass అయిపోయాం 11th కి వెళ్ళిపోతాం. It requires something else. ఎందుకంటే యూనివర్స్ని ఓపెన్ చేసి ఫిల్మ్ని పీక్కు తీసుకురావాలి. అది అందరికీ సాధ్యం కాదు. సో దట్ ట్రాన్సిషన్, ఒక అహం బ్రహ్మాస్మి అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడే ఒక పర్సన్ డైరెక్టర్ అవుతాడు. దట్స్ వాట్ ఐ ఫీల్. Okay. We would like to know about your strengths and weaknesses అండి. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ని అడిగితే దే సే మై స్ట్రెంగ్త్ ఈజ్ బికాజ్ ఐ టాక్ అ లాట్. ఐ కమ్ ఫ్రమ్ సేల్స్ అనమాట. నేను కెమికల్ ఇంజనీరింగ్ చదివాను. దెన్ ఐ వర్క్ ఫర్ అ కెమికల్ కంపెనీ ఇన్ ద సేల్స్ డిపార్ట్మెంట్. సో వెన్ యు ఆర్ ఇన్ సేల్స్ యు ఆర్ మేకింగ్ మనీ బై టాకింగ్, రైట్? దట్ ఈజ్ యువర్ మెయిన్ స్కిల్. సో ఆ స్కిల్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. But also I think
దాంట్లోనే ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. వెన్ యూర్ టాకింగ్ సో మచ్ యూఆర్ నాట్ లిస్నింగ్ దట్ మచ్. సో దాన్ని ఇప్పుడు డెవలప్ చేస్తున్నా నేను నా లిస్నింగ్ స్కిల్స్ని, హౌ టు లిసన్ టు అ పర్సన్, యూనో. The other strength I have is, and I know this for sure, is leadership. I think I can lead people. In fact, you cannot make a movie without being a leader, because you need an entire crew and cast to follow you, follow your vision. Yes. That leadership skill is very needed, and I think I have it. What else? I think I like to do painting. So I have a little bit of artistic sensibility already in terms of, you know, colors and visuals and everything. So I'm very visually, like, I feel like I have strength there. My weakness is sound. I am tone deaf, I feel. I'm not very good. So I always try to hire very good composer and sound designer so that they can compensate for that weakness. ద టార్గెట్ ఆడియన్స్ ఫర్ దిస్ అండి, అంటే మీరు పర్టికులర్గా ఎవరిపైన టార్గెట్ చేసి ఈ మూవీని మేకింగ్ అంటూ చేయడం జరిగింది? The target audience for this film, I would say, is families. But mostly I think the target audience is young women who are coming of age, like the transition from young woman to becoming a transformed woman, right? That is my target audience. And also families, you know, this issue affects an entire family. When the girl in the house is saying that she doesn't want to get married or she wants to accomplish something, the entire family is getting affected. Parents and the younger sister, if there is, she also who looks up to the older sister as a role model. ఆ ఫ్యామిలీలో ఉన్న బ్రదర్స్ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్ విల్ బీ ఫ్యామిలీస్ వుడ్ బీ మై టార్గెట్ ఆడియన్స్. ఈ మూవీకి అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్ అని టైటిల్ పెట్టారు. సో వాట్ ఈస్ ద స్పెషల్ రీజన్ బిహైండ్ ఇట్? సో యాక్చువల్లీ మూవీ స్టార్ట్ చేసినప్పుడు హ్యాంగ్ గ్లైడర్ అని టైటిల్ పెట్టాము వెన్ వీ కన్సీవ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్. కానీ దాని తర్వాత ఏమైందంటే యాజ్ వీ స్టార్టెడ్ రైటింగ్ వీ రియలైజ్ దట్ దిస్ గర్ల్ షీ ఈజ్ మెస్సింగ్ అప్ ఆల్ హర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబ్. షీ ఈజ్ అ కెమిస్ట్రీ స్టూడెంట్. And then she's messing up all the experiments that are happening, you know, everywhere. But in life, the experiment that she does, she wins. Also, she is inspired by the book by Gandhi, Mahatma Gandhi, My Experiments with Truth. So our experiments anni kalsi vachayannamata. So we kind of said, okay, it is Anushri's experiments, not just in the lab, but also in her life. మీరు ఈ మూవీకి ఓ నో ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టారు. సో ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ ద రీజన్ దట్ ఈస్ ఇంపాక్టింగ్ అపాన్ దిస్ ఫిల్మ్ టు పుట్ దిస్ క్యాప్షన్? Yeah, the way you said it, no, oh no, I'm getting married, దాంట్లోనే ఉంది. Every girl has this conflict. Okay, so the fact that the caption says, oh no, I'm getting married, is the fact that she's now that is the conflict of her life. అప్పటి వరకు లైఫ్ నార్మల్గా సాగుతోంది, ఏదో ఫెయిల్ అవుతోంది, ఫ్రెండ్స్తో తిరుగుతోంది. బట్ ద మూమెంట్ పేరెంట్స్ సే యు ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, and that becomes the conflict of the movie. That's her conflict. She has to somehow now deal with this issue. So I put the conflict as the byline for the film. సో మ్యారేజ్ అసలు వద్దంటారా లైఫ్లో? No, I'm not saying that. I think, you know, it's a personal choice. If person wants to get married, they should get married. In fact, Anushri lo kuda end lo she is not against marriage. She wants to get married. It's just the timing of when she wants to get married. Now first feature film lo kuda she gets married without figuring out who she is, and that marriage is unsuccessful. నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ మిత్సాయన్లో. అండ్ సో నేను ఎప్పుడు చెప్తాను, ప్రీ రిక్విజిట్ ఫర్ గుడ్ పార్ట్నర్షిప్ ఆర్ గుడ్ మ్యారేజ్ ఇస్ ద పర్సన్ షుడ్ బీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ దెమ్ సెల్వ్స్. ఆ పార్ట్నర్షిప్ కరెక్ట్గా ఉంటే దెన్ యూ కెన్ పార్ట్నర్ విత్ ఎనీబడి, యూనో. సో దాట్ ఈస్ వై ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ అగేన్స్ట్ మ్యారేజ్, బట్ ఐ థింక్ అ గర్ల్ డెఫినెట్లీ షుడ్ నో హూ షీ ఈజ్, వాట్ షీ వాంట్స్ బిఫోర్ షీ గెట్స్ మ్యారీడ్. సో ఇప్పటి వరకు మనము ఓన్లీ హీరోయిన్ రోల్ గురించే విన్నాము. సో ఈ మూవీలో హీరో రోల్ గురించి చెప్తారా? సో ఒక్క హీరో లేడు, ముగ్గురు ఉన్నారు. సో
సపోర్టింగ్ క్యారెక్టర్స్గా ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. దే ఆర్ అనుశ్రీస్ లవ్ ఇంట్రెస్ట్ అనమాట. అండ్ దే ఆర్ వెరీ నైస్ గైస్. వీ హ్యావ్ దే ఆర్ ఆర్కిటైప్స్. ఒకటేమో బ్యాడ్ బాయ్, ఒకటేమో గీక్, ఒకటేమో మమాస్ బాయ్, గుడ్ బాయ్. ముగ్గురు టైప్స్ ఉన్నాయి. బట్ షీ ఈజ్ నాట్ రెడీ టు కమిట్ టు ఎనీబడి. ఎందుకంటే హర్ రిలేషన్షిప్ విత్ ద మెయిన్ గై ఇన్ హర్ లైఫ్ విచ్ ఇస్ హర్ ఫాదర్, అది సరిగ్గా లేదు. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఒక అమ్మాయి ఫస్ట్ హర్ రిలేషన్షిప్ విత్ హర్ ఫాదర్, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, then she can have a successful relationship with other men in her life. So అది సెట్ చేసే వరకు ఈ అమ్మాయి, ఈవెన్ దో నైస్ సూటర్స్ వస్తున్నారు, మంచి పొటెన్షియల్ సూటర్స్, షీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ విత్ దట్ పాసిబిలిటీ అనమాట. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ అ తెలంగాణ బాయ్, బాబీ రావ్ కనుపర్తి, వెంగల్ రావ్ కనుపర్తి, we call him Bobby. We are introducing him in the film. He plays the bad boy Karthik. We have Hemant Yarra, who is a trained actor. He trained at Anupam Kher Institute. He's a Telugu boy. And he's done some movies also already. He did Varadi and he did Idi Guru Atale CM. So he's done some independent films. And the third boy is Anurag Chaudhary, who plays the good boy, the nice boy that every mother wants her daughter to get married to. So these are the three boys in my movie. ఈ మూవీలో అనుశ్రీ రోల్, షీఈ్ లీడ్ యాక్ట్రెస్ కదా? Yes. సో వాట్ ఈస్ ద రోల్ ఇంపాక్టింగ్ అపాన్ హర్? So the role of Anushri is played by actor Ulrika Krishnamurthy. She's a London-based actor, but actually she's from Somajiguda, EMI. And she acted in Nagesh Kukkunur's second movie Rockford lo child actor ga panchesindi. And I met her in London actually, and I was looking for Telugu girl to play this role. I was very particular that ee movie Telugu movie kabatti oka Telugu ammaye cheyali ani. Kani I don't know how it happened, but I found her in London, Paddington Station lo. And when I asked her, where are you from, she said, I am from Somajiguda. So that was very funny actually. And she has trained in UK and she has trained in Los Angeles. She's a trained actor and she was amazing to work with. She doesn't know swimming, but she did underwater shots. Chettekesindi, godal dukesindi, ఏమేమో చేసేది. వాట్ ఎవర్ we told her she did, she even we strapped a hang glider and made her do all kinds of flying type of shots. అది కూడా చేసేసింది. So she's my dream actress అనుకోండి for a director. Yeah. That's nice. Marriage? I'm actually very busy. I don't have time to get married. మీ అమ్మాయి ఇంట్లో జామకాయలు తెంపుకుంటే పర్వాలేదండి, బైక్ మీద అబ్బాయిలతో ముద్దులు పెట్టుకుంటుందేంటండి? She plays a supporting character. ఆ అమ్మాయి పేరు అనితా కలథారా. షీఈ్ లాస్ ఏంజలీస్ బేస్డ్ యాక్ట్రెస్. అండ్ ఈ అమ్మాయి నాకు చాలా నచ్చింది. లైక్ ఐ సా హర్ ఆడిషన్ ఆన్లైన్. నాకు ఒక లాస్ ఏంజలీస్లో కాస్టింగ్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ అమ్మాయిలో. అండ్ షీఈ్ డూయింగ్ క్వైట్ వెల్. ఇన్ఫ్యాక్ట్ ఒక చాలా సక్సెస్ఫుల్ షో, మిండీ షో, ద మిండీ షో అని ఉంది టీవీలో, యుఎస్లో. షీ ప్లేస్ ద యంగ్ మిండీ ఇన్ దట్, Anita, and she plays Anushri's sister. Sarcastic, ఎప్పుడు కెలుకుతూ ఉంటుంది అనుశ్రీని. ఒక షీజ్ అ లైవ్ వైర్ అనమాట. సో ఆ పాప క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఐ hope people will enjoy that character a lot, even though it's only a supporting character, but it has its own beauty. Yeah. ఓకే, ఈ మూవీ గురించి షూట్ లొకేషన్స్ ఎక్కడెక్కడ చూస్ చేసుకున్నారు? So the movie primarily Hyderabad lo set ayyundi. So we shot mostly in and around Hyderabad. And luckily my cinematographer, two of my actors were in Paris. So we got a couple of shots in Paris also. So that's how. But most of the movie, 99% of the film is in Hyderabad and around Hyderabad. Anantagiri Hills, Shamitpet. Surrounded by a million faces, I'm lost in the middle of happy faces. Everyone's watching me fly up.
sky high. A few words about your technical crew. So I have a mixed technical crew from India as well as Los Angeles. ఎందుకంటే ప్రొడక్షన్ నేను ఇండియాలో చేసిన పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం నేను మళ్ళీ లాస్ ఏంజలస్కి వెళ్ళి చేశాను. సో హియర్ మై సినిమాటోగ్రాఫర్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వాజ్ ఈశ్వర్ ఎల్లు మహంతి, and he is actually assistant to KK Senthil, the director of DOP of Bahubali. And in terms of my production designer is Jay Shekhar. He's also a student of mine. And for my post production, Asher Bingamani, she's a lady editor, and she has done about 5 films. She has edited, and she was amazing to work with. In fact, I think she made me a better filmmaker. And then I had a Spanish composer. నేను చాలా జాజ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఐ డిసైడెడ్ ద స్కోర్ ఆఫ్ దిస్ మూవీ షుడ్ బి జాజ్. సో ఆయన తొమాస్ పెరీ అని, హీస్ ఫ్రమ్ స్పెయిన్, లివింగ్ ఇన్ లాస్ ఏంజలస్. ఆయన హీ స్కోర్డ్ ద ఫిల్మ్ అనమాట. అండ్ మై రైటర్ ఈస్ అ చైనీస్ అమెరికన్ గర్ల్. హర్ నేమ్ ఇస్ వినయ్ సింగ్, and she used to work with me in the same company. We quit the job at the same time, and we sat for almost 1 year to write this film. So I have a varied crew. Can you tell us some memorable moments and some funny incidents that you have faced during making of this film? Memorable incidents. I think everything on this film was memorable, but I remember one day we needed to show that Anushri is flying with a hang glider. Kani, it's a dummy hang glider anamata, and plus you cannot just put an actor in dummy hang glider and make them fly. So we had to do some rigging. So that day, interestingly, a very veteran crane operator, Tataji, who is in the industry, he came. And so we strapped the hang glider onto the actor, and then we put them on the crane, 20-foot crane, and then Tataji was sitting with her, and we somehow managed to make it look like she's flying. And at that is the same time Ulrika's husband showed up. So I was like, oh my god, he must be thinking, what we're doing with his wife, but he was enjoying the process. So there are a lot of incidents like that, but this was something interesting, I thought, on that day. సో ఈ మూవీని ఎప్పుడు అండ్ ఎక్కడ రిలీజ్ చేస్తున్నారండి? So we are doing a very limited release. Much chinna film, we have a very low budget. So we are doing a release in Hyderabad, Vijayawada and Vizag, 1 theatre each. In Hyderabad we are doing it at Sujana Mall, Forum Mall, PVR Theatre. In Vijayawada at Capital Cinemas, in Trendset Mall at Ben Circle. And we're trying to, it's not confirmed yet, but I think we're going to show the film at Inox in Vizag. And hopefully we'll get another theatre in Hyderabad. That way the more audience will have access to the film. But for now this is, and it's all releasing on April 1st. ఈ మూవీని ఎప్పుడు అండ్ ఎక్కడ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు? We have a limited release ఎందుకంటే మాకు ఎక్కువ బడ్జెట్ లేదు కాబట్టి. So we are doing 1 screen each in Hyderabad, Vijayawada and Vizag. In Hyderabad we have it at Sujana Forum Mall in Kukatpalli at PVR Cinemas, and in Vijayawada we have in Capital Cinemas at Trendset Mall and Ben Circle, and Inox in Vizag. అపర్ణ మల్లడి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండి. మీ మూవీ మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్. It's my pleasure, and thank you very much. Surrounded by a million faces, I'm lost in the middle of happy faces. Everyone's watching me fly up sky high. I hear the cheering ring in my ear, but the sadness in my troubled heart. I'm bringing tears to my weary eyes, but none can make me happy like you do. Nothing fills my lonely heart but you. There's no other love I need to feel. Touch me once and let me hear
You're the only one I need, 'cause you are always there for me. There is no one else like you, no one loves me like you do. I wanna just lay in your arms and hear you whisper in my ear. It's alright, it's alright, it's alright. Everything's gonna be alright. Surrounded by a million faces, I'm lost in the middle of happy faces. Everyone's watching me fly up sky high. I hear the cheering ring in my ear, but no one understands me like you do. Everything's gonna be alright, but none can make me happy like you do. And nothing fills my lonely heart but you. There's no other love I need to feel. Touch me once and let me heal. You're the only one I need, 'cause you are always there for me. There is no one else like you, no one loves me like you do. I wanna just lay in your arms and hear you whisper in my ear. It's alright, it's alright, it's alright. Everything's gonna be alright. It's alright, it's alright, it's alright. Everything's gonna be alright.